రైతులు నష్టపోయేలా చేసినాడు. పట్టించుకునే నాతులు లేడు. తెలిసినా తెలియనట్టుగా ఓహో అన్నట్టుగా రైతులు నష్టపోనిలే అన్నట్టుగా వ్యవహరించిన తీరు, ఇవన్నీ ఎప్పుడు చెక్కుపడినాయి? రైతులు ఎప్పుడు నష్టపోకూడదు, రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుండాలి అని అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా మనం వచ్చినప్పుడు మాత్రమే ఈ మార్పులు జరిగినాయి. మనం వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ పామ్లో ఆ వ్యత్యాసాన్ని తీయడం అయితేనేమి, మార్పు చేసి ఆయిల్ పాములో రైతులకు మనం వెంటనే ఆ సంవత్సరం రైతులు నష్టపోయిన వాళ్లకు దాదాపుగా 90 కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇచ్చి రైతులకు అండగా నిలబడడం అయితేనేమి ఒక మెసేజ్ పంపించినాం. ఆ మెసేజ్ పంపించడంతో ఆ తర్వాత రేట్లన్నీ ఆటోమేటిక్లీ 10 సంవత్సరం పెరుగుతా పోయినాయి. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొచ్చి ఆ 5 సంవత్సరాలలో రైతుల తరపున 7,800 కోట్లు మనం ఖర్చు చేసినాం మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. ప్రతి ఆర్బీకేను ఒక కేంద్రంగా ప్రకటించి ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ను జేసీని మార్క్ఫెడ్ జాయింట్ ఎండీగా ప్రకటించి ప్రతి ఆర్బీకేలోనూ ఏకంగా ఎంఎస్పి మినిమం రేట్లు గిట్టుబాటు రేట్లు ఇవి ఈ పంటలకు అని చెప్పి ఏకంగా ఒక బోర్డు పెట్టి ఆ బోర్డులో మినిమం రేట్లు ఇంత అని చెప్పి రాసి ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకి ఏదైనా పడిపోతే వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే తను అలర్ట్ సిగ్నల్ ఇచ్చేట్టుగా ఆ అలర్ట్ సిగ్నల్ సీఎం యాప్ని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఒక సీఎం యాప్ని యాక్టివేట్ చేసి జాయింట్ జేసీని దాంట్లోకి మార్కెట్ జాయింట్ ఎండీగా చేసి వాళ్ళను కూడా దాంట్లో భాగస్వామిని చేసి ఆ ఆర్బీకే పరిధిలోనే ఎప్పుడైతే పంట పడిపోతే ఆ ఆర్బీకే పరిధిలోకి జేసీ ఎంటర్ అయ్యి అక్కడనే కొనుగోలు చేసి రేటు కాంపిటీషన్ క్రియేట్ చేసే పరిస్థితి గతంలో చేసినాం. కాబట్టి ఆ చేసే ప్రక్రియలో ఏకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసినాం. కాబట్టి ఏ పంటకు రైతు ఆ రోజు నష్టపోలా. గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేది ఏ రోజు ఒక ఇష్యూ కింద కూడా తయారు కాకమునిపే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది, వెంటనే రేట్లలో కాంపిటీషన్ వచ్చేది, వెంటనే రేట్లు పెరిగేటివి, వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది. గవర్నమెంట్ తోడుగా ఉందన్న భరోసా ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్లీ ప్రతి పంటకు రేట్లు వచ్చేటివి. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా